వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అలా నేను సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తున్నప్పుడు వైరల్ అయిండే మహారాష్ట్ర డిష్ పన్నీర్ తేజ కనిపించింది. సో ఐ వాంట్ ట్రై ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సింపుల్ రెసిపీ అండి. లెట్స్ స్టార్ట్ కుకింగ్. I hope I'm pronouncing Paneer Teja. Please correct me if I'm pronouncing wrong. Need to take green chilies and garlic. బాగా రోస్ట్ చేయండి. హాఫ్ కప్ roasted peanuts. Roast it nicely for 1 to 2 minutes. Just have a look. చాలా పేస్ట్ చేసుకోవద్దండి, కొద్దిగా కోర్స్ లాగా ఉండాలి. Add coriander leaves and lemon juice and little bit grind it and don't make paste. Again pounding. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. వీడియో చూస్తున్నారు కదా, సో ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఎప్పుడు చెప్తాను కదా, స్టార్ ఆఫ్ ద షో ఈస్ పన్నీర్ అని. ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఈస్ పన్నీర్ తీసుకొని ఇందాకే మనం చేసుకోండి ఆ మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని అంతా తీసి బాగా కోట్ చేయాలి. పన్నీర్ ఈజ్ రెడీ. నవ్ ఇట్స్ టైమ్ టు ఫ్రై. బిఫోర్ ఫ్రైయింగ్ ఆయిల్ చెక్ చేసుకోండి. వన్స్ దిస్ ఈస్ డన్, జస్ట్ ఇలా 1 by 1 ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని ప్యాన్లో అరేంజ్ చేసిన తర్వాత జస్ట్ లివ్ ఇట్ ఫర్ 2 to 3 minutes ఈచ్ సైడ్ టు ఫ్రై. ఇలా టాస్ చేసి చూడండి గోల్డెన్ క్రిస్పీ కలర్ ఎంత బాగా కనిపిస్తుంది. అమ్మాయ్యా, ఫైనలీ ఐ డిడ్ మహారాష్ట్ర డిష్ పన్నీర్ తేజ రెడీ అయిపోయింది. నా ఛానల్లో ఈ రెసిపీ లేదండి, చాలా రోజుల నుంచి ట్రై చేయాలి అనుకుంటుంది. బట్ రైట్ టైం రైట్ చాయిస్ వచ్చింది. సో ఈరోజు ట్రై చేసి కుక్ చేసి మీ అందరికీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. వీడియో ఫినిష్ అయిపోయింది అనుకున్నారా? లేదు, గ్రీన్ చట్నీ ఎలా చేసేది అని సింపుల్ స్టెప్తో మీకు చూపిస్తాను. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్ విత్ గ్రీన్ చట్నీ అండి. లెట్స్ స్టార్ట్ టు ఇట్. ముందుగా యోగర్ట్ తీసుకోవాలి, పెరుగు, దెన్ కొరియాండర్ లీవ్స్ అండ్ లిటిల్ బిట్ మింట్ అండ్ గార్లిక్ and then ginger and then 3 chilies, green chilies, little bit salt, కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా పేస్ట్ చేసుకోండి. సో ఇలా బాగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ యోగర్ట్లో దాన్ని మిక్స్ చేయండి. మిక్స్ బాగా మిక్స్ చేయాలి. చెక్ చేయండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి. It looks so delicious అండి. జస్ట్ గార్నిష్ విత్ గ్రీన్ చట్నీ. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. ప్లీజ్ డూ గో చెక్ మై రెసిపీ. గార్లిక్ అండ్ చిల్లీస్ రోస్ట్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ మళ్ళీ ఫ్లేవర్ బాగా పడుతుంది, టేస్ట్ కూడా అద్రిపోతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. Please subscribe to BV Lifestyle. Thank you for watching.